హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. మార్నింగే క్లైమేట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. సో మీకు కూడా చూపిద్దామని సరదాగా వీడియో అయితే తీశాను. ఇది వెడ్నెస్డే వ్లాగ్ అని చెప్పాను కదా. సో ఇవాళ ఐషుకి లాస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అనమాట. సో ఇవాళతో అయితే ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఇంకా రేపటి నుంచి సమ్మర్ క్యాంపు స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock దాకా ఉంటుంది అనమాట సమ్మర్ క్యాంపు. లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళాలి. ఇంటికి వచ్చేటప్పటికి 2:15, 2:20 అలా అవుతుంది. సో ఇంకా లంచ్ బాక్స్ అయితే పట్టుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా మడతపెట్టిన బట్టలు సర్దడం అన్నా, ఈ క్లీన్ చేసేసిన గిన్నెలు సర్దడం అన్నా ఎంత విసుగు వస్తుందో నాకు. బట్టలు అంటే ఇష్యూ సర్దేస్తుంది, కాకపోతే ఈ గిన్నెలు అయితే మాత్రం నేనే సర్దుకుంటాను అనమాట. ఇవన్నీ సర్దుకుంటేనే కానీ అస్సలు వంటగా స్టార్ట్ చేయాలనిపించదు. ఎందుకంటే ఇవి ఎక్కడెక్కడ ఉంటేనే మనకి ఈజీగా అయిపోతుంది కుక్ చేసుకునేటప్పుడు తీసుకోవడానికి. సో ఇవన్నీ బొట్లో ఉంటే వెతుక్కోవడానికే సరిపోతుంది అనమాట టైం అంతానే. ఇంకా పిల్లలకి ఫస్ట్ మిల్క్ కాచేసాను. ఇంకా నా కోసం టీ పెట్టుకున్నాను. ఈ లోపల ఏమంటే ఇవాళ లాస్ట్ డే కదా, ఏదైనా కొంచెం స్పెషల్గా చేసి పెట్టమన్నది ఐషు. సో అందుకని రైస్ బాత్ ఒకటి చేస్తున్నాను. ఇంకా స్వీట్ బాత్ కూడా చేస్తున్నాను అనమాట. అంటే కరచీరవతో చేస్తాం కదా ప్రసాదం. సో అది కూడా చేస్తున్నాను. మా ఐషుకి ఫేవరెట్ స్వీట్ అనమాట. సో అందుకే అది కూడా చేస్తున్నాను. ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఫస్ట్. తర్వాత టీ పెట్టేసుకున్నాను. ప్రశాంతంగా కూర్చుని ఫస్ట్ టీ తాగేసిన తర్వాత అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తానన్నమాట. ఇంకా అన్నీ సర్దేసుకున్నాను కదా. ఇంకా టైం కూడా చాలా ఉంది, ఎందుకంటే ఇవాళ కొంచెం ఎర్లీగా లేచాను. ఎందుకంటే స్వీట్ కూడా అడిగింది కదా. సో అందుకని ఎర్లీగా లేచాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత ఫస్ట్ అయితే రైస్ బాత్ స్టార్ట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ అన్నీ కట్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకున్నాను. రైస్ అయితే బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైసే వేస్ట్ చేసేస్తున్నాను. ఇంకొక వైపు స్వీట్ కూడా చేసేసుకుంటున్నాను అనమాట. నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఈ స్వీట్ బాగుంటుంది. సో జీడిపప్పు అయితే ఫస్ట్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా 1 కప్పు కరచీరవ తీసుకున్నాను. తర్వాత అదే నెయ్యిలో ఫ్రై చేసుకుంటాను అనమాట. 1 కప్పు అయితే సరిపోతుంది. మా ఇషు కొంచెం తిన్నా కానీ స్కూల్కి బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్ళడానికి సరిపోతుంది అనమాట. మా చిన్నోడైతే అంత ఇష్టంగా తిండి ఈ స్వీట్. ఓన్లీ ఐషు కోసమే చేస్తున్నాను. 1 కప్పు రవ్వకి 4 కప్స్ వాటర్ తీసుకుంటాను. 1.5 కప్ అలాగా షుగర్ వేసుకుంటాను అనమాట. సో ఇంకా షుగర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి కదా. సో ఇంకొక వైపు రైస్ బాత్లో కూడా మసాలాలన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక అందులో వాటర్ మిక్స్ చేసుకుని వాటర్ మరిగిన తర్వాత ఇంక రైస్ వేసేసుకోవడమే. చూసారు కదా, మసాలా అంతా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. కొంచెం కర్డ్ కూడా వేసాను. సో అందుకే మంచిగా ఫ్రై అవుతుంది. లేదంటే మసాలాలన్నీ అడుగు పట్టేస్తాయి. కర్డ్ వేసుకోవడం వల్ల మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. స్వీట్ బాత్ అయితే అయిపోయింది. సో లాస్ట్లో ఇంకొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేశాను. ఇంకా నెయ్యి అంతా మెల్ట్ అవుతుంది. ఇంకా వాటర్ వేసాను కదా, వాటర్ మరిగేలోపు మొక్కలకి వాటర్ వేసేసుకుందామని అయితే వచ్చాను. బాల్కనీస్ క్లీన్ చేద్దామని చెప్పేసి. బాల్కనీలో ఒకటి ఉంటే సరిపోదు, 2 ఉంటే 3 ఉంటేనేమో క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట టైం అంతానే. రూమ్స్ క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 2 బాల్కనీలు క్లీన్ చేయడానికి ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది నాకు. సో ఇంకా 2 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా వీక్లీ కానీ 10 డేస్కి ఒకసారి నీట్గా వాటర్ పెట్టి కడిగేస్తాను అనమాట. ఇంకా నిన్న నైట్ చూపించాను కదా, మా చిన్నోడికి నెయిల్ వచ్చేస్తుంది బయటకు అని చెప్పేసి. సో ఈ గోరైతే చివరి దాకా వచ్చేసింది. చివరిని కొంచెం పచ్చిగా ఉందన్నమాట. సో అది రావట్లేదు. ఇంకా మార్నింగ్ లేవంగానే అది పెయిన్ వస్తుందని చెప్పేసి ఏడ్చాడు. ఇంకా స్కూల్ అయితే ఇవాళ పంపించట్లేదు. ఎందుకంటే ఎవరిదైనా పిల్లల చేయి తగిలినా కానీ లేదంటే బ్యాక్ తగిలినా కానీ పెయిన్ వస్తుంది, మళ్ళీ ఏడుస్తాడని చెప్పేసి ఇంక ఇవాళైతే స్కూల్కి పంపించట్లేదు. నా నెయిల్ ఎందుకు చూపిస్తున్నానంటే సేమ్ అదే విధంగా నా నెయిల్ కూడా ఊడిపోయింది. ఒక 6 months బ్యాక్ ఏమైందంటే ఇన్ఫెక్షన్ అయ్యిందనమాట నెయిల్కి. నాకు ఇన్ఫెక్షన్ అయ్యి మొత్తం చీమ్ పట్టేసినట్టు వచ్చేసి లిటరల్లీ నరకం చూపించింది నాకు. డిషెస్ క్లీన్ చేస్తుంటే చాలా పెయిన్ వచ్చేసేది. సో అలాగే ఒక 6 months పడ్డాను. తర్వాత మొత్తం నెయిల్ అంతా ఊడిపోయి కొత్త గోరు వచ్చిందనమాట. ఇప్పుడు మా చిన్నోడికి కూడా గోరు ఆటోమేటిక్గా ఊడిపోయింది. సో ఇవాళ మా చిన్నోడు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు అంటే, నేనేమో గోరు ఎవరికైనా మళ్ళీ తగిలితే కనుక పెయిన్ వస్తుంది, ఏడుస్తాడని చెప్పేసి మేము పంపించలేదు. ఇంకా మా చిన్నోడు ఏం చెప్తున్నాడంటే, ఆ గోరు అలా ఉంటే స్నానం చేయడానికి కుదరదు కదా. సో స్నానం చేయకుండా స్కూల్కి వెళ్ళడానికి కూడా కుదరదు. సో అందుకనే ఇంక ఇవాళ స్కూల్కి వెళ్ళలేదని చెప్తున్నాడు. ఇంకా ఆ నీళ్ళు ఊడిపోయేదాకా స్నానం చేపిస్తానన్నా కూడా రాలేదు. అది ఊడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడనమాట స్నానం చేపించడానికి. సో ఇంక ఇప్పుడైతే స్నానం చేపించేసి రెడీ చేస్తున్నాను. స్కూల్ మానేశాడు కదా, ఇంకొక్కడే ఉన్నాడు. వాళ్ళ అక్కేమో ఈవినింగ్ దాకా రాదు. ఇప్పుడేమో బోర్ కొడుతుందని ఏడుస్తున్నాడు. పాపం మా చిన్నోడు గట్టిగా తగిలితేనే కానీ అస్సలు ఏడవడు అనమాట. చిన్న చిన్న దెబ్బలు అస్సలు పట్టించుకోడు. ఆ రోజైతే డోర్లో పెట్టుకుని నలిపేసుకున్నాడు ఫింగర్ని. పాపం చాలా గట్టిగా ఏడ్చాడనమాట. బ్లడ్ ఒకటి క్లాట్ అయిపోయేసరికి భయం వేసింది. ఇంకా మెల్లిమెల్లిగా గోరైతే ఊడిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే లోషన్ రాసుకున్నాడు. స్నానం చేస్తాడు కదా, దానికి లోషన్ రాసుకున్నాడు. ఇప్పుడు కొంచెం లోపల నుంచి గోరు రావడం స్టార్ట్ అయ్యింది. సో ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా మా చిన్నోడి రెడీ చేసేసిన తర్వాత ఆల్రెడీ నేను లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇవాళ ఏం చేశాను అంటే
ఎండు చేపలు గుడ్డు కర్రీ చేశానన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా స్కేట్స్ కూడా ఆర్డర్ చేసి ఉన్నారని చెప్పేసి, అవైతే ఇవాళ మార్నింగే వచ్చినాయి. మా ఇషుకైతే ఆల్రెడీ స్కేట్స్ ఉండేవి. కాకపోతే అవి ఎలా ఉండేవంటే ఎదర 2 వీల్స్, వెనకాల 2 వీల్స్ అలా ఉండేవన్నమాట. సో ఇవైతే లైన్‌గా 4 వీల్స్ లైన్‌గా ఉన్నాయి. వీటితో అయితే స్కేటింగ్ చేయడం ఫస్ట్ టైము. సో ఎలా నేర్చుకుంటదో ఏంటనేది చూడాలి. ఇంకా ఫస్ట్ అయితే మేము ఓపెన్ చేసి చూసాము. మా చిన్నోడు వేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు కానీ నాకు భయమేసిందనమాట వీటిని చూడగానే. వీటిని ఎలా క్యారీ చేస్తారని చెప్పేసి. ఇంకా ఐషు వచ్చిన తర్వాత ఇంకా వీటిని ఒకసారి ట్రై చేపించాలి. మీరు అబ్జర్వ్ చేసారా కలరు రెడ్ వచ్చిందనమాట. మేము పింక్ పెట్టాము. పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఉంటే అవి పెట్టాము ఆర్డరు. కాకపోతే రెడ్ వచ్చేసినాయి. సో ఇప్పుడు వీటిని రీప్లేస్ చేసినా కానీ రావడానికి ఒక 3 డేస్ అలా పడుతుంది. ఇంకా నెక్స్ట్ డే నుంచే మా ఇష్యూకేమో ఈ స్కేటింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఇంకా హెల్మెట్ అవన్నీ కూడా పింక్‌లో ఉన్నాయి. స్కేట్స్ ఏమో రెడ్‌లో ఉన్నాయి. మా ఇష్యూకి ఇంక ఏమంటదో అనుకున్నాను కానీ పర్వాలేదని చెప్పిందనమాట. సో ఇంక ఇవే ఉంచేస్తున్నాము. సో వేసుకొని ట్రై చేసింది. పర్ఫెక్ట్‌గా ఫిట్ అయిపోయినాయి. ఇంక ఇవే ఉంచేస్తున్నామనమాట రీప్లేస్ చేయకుండాని. ఇంకా నైట్ అయితే వాకింగ్‌కి వెళ్తున్నాం మేము. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.